హాయ్, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం మెదక్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాము. ఉదయం నుండి మెదక్ మున్సిపల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే ఉదయం 7 గంటలకే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులతో 18వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మెదక్ జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే శాంతి భద్రతలు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 40 నుంచి 50% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. అలాగే ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తమదైన శైలిలో అధికారులను ఆదేశించాడు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ, ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనము సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100కి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.